Which one of the following was given classical language status recently? ఈ క్వశ్చన్ ని 2015 లో అడిగారు. సో ఒడియా అనేది ఏంటి? క్లాసికల్ లాంగ్వేజ్. కొంకణి కాదు, భోజ్పురి కాదు, అస్సామీస్ క్లాసికల్ లాంగ్వేజ్. బట్ ఈ క్వశ్చన్ అడిగింది ఎప్పుడు? 2015 లో. అప్పటికి క్లాసికల్ లాంగ్వేజ్ ఏంటి? ఒడియా. ఎందుకంటే 2014 లో దీన్ని క్లాసికల్ లాంగ్వేజ్ గా ఐడెంటిఫై చేశారు. బట్ అస్సామీస్ ని రీసెంట్ గా 2024 లో ఐడెంటిఫై చేశారనమాట. సో అప్పట్లో ఆన్సర్ ఏంటి అంటే ఒడియా. ఇప్పుడు మనకి మల్టిపుల్ చాయిస్ లాగా ఇస్తే ఒడియా అండ్ అస్సామీస్ అంటే 1 and 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. సో కొంకణి అనేది మనకి 8th షెడ్యూల్లో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. సో మీరు క్లాసికల్ లాంగ్వేజెస్ కిందకి వచ్చే 11 లాంగ్వేజెస్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ లో 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న లాంగ్వేజెస్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ క్లాస్ విన్నారు కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కమెంట్ సెషన్ లో ఆన్సర్ చెప్పండి. తెలుగు లాంగ్వేజ్ ని ఏ ఇయర్ లో డిక్లేర్ చేశారో కమెంట్ సెషన్ లో చెప్పండి. ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.